హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడే గార్డెనింగ్. రోజు మీకు సొరకాయ విత్తనాలను ఎలా నాటాలో చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను సొరకాయ ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కలర్ ఉందని మీకు డౌట్ ఉండొచ్చు, కానీ ఇదంతా దానిపైన వేసిన కెమికల్ పురుగులతో పట్టకుండా అలా. మళ్ళీ ఇప్పుడు నేను ముందుగానే సాయిల్ లూజ్ చేసి పెట్టినాను. ఈ సాయిల్ని ఎలా లూజ్ చేసుకోవాలనేది డీటెయిల్గా నేను మా ఛానల్లో ఉన్న వీడియోలో ఉంది. అదే మా ఛానల్లో ఉన్న ఫస్ట్ వీడియో అన్నమాట. దానిలో పోయి చూడండి, డీటెయిల్గా చెప్పాను నేను. ఇప్పుడు లూజ్ చేసుకున్న తర్వాత విత్తనాలు నాటబోతుంది. ఇప్పుడు ఈ సొరకాయలు అనేది కొంచెం పెద్ద చెట్లు కాబట్టి ఇది నేను 4 నాటున్నాను. 4 నుంచి ఎక్కువ నాటట్లే, కానీ 4 కన్నా తక్కువ కూడా నాటచ్చు, కానీ 4 కన్నా ఎక్కువ నాటకూడదు. వేళ్ళు కంజెస్ట్ అయిపోయి సరిగ్గా పెరగవు. ఇప్పుడు నేను దీన్ని 1-2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ లోతుగా పెట్టట్లేదు, ఎందుకంటే ఎక్కువ లోతు పెట్టడం వల్ల సరిగ్గా పెరగవు కూడా. అది పైకి వచ్చే లోపే ఇంకా అన్నీ కుళ్ళిపోతుంది ఎక్కువ లోతు ఉండడం వల్ల. ఇప్పుడు కార్నర్స్లో మాత్రమే నాటున్నా, దగ్గర కూడా నాటట్లే. ఇలా నాటిన దానికి నీళ్ళు పోసి బాగా పెంచాలి. నీళ్ళు పోయడం కూడా సరిగ్గా ఎట్టంటే అటు పోయకూడదు. చేయి పెట్టన్నా పోయాలి, లేదంటే స్ప్రేతో కానీ లేదంటే చిమ్మరిచినట్టు పోయాలి. దీన్ని ఎలా పెంచాలి అనేది ఫుల్ డీటెయిల్ వీడియో కోసం మా ఛానల్లో పెట్టిన ఫుల్ వీడియోని చూడండి. మా ఛానల్లో ఒక వీడియోలో పెట్టాం, అందులో చాలా డీటెయిల్గా పెట్టాం. ఈ సొరకాయ కాదు, బీరకాయ, కాకరకాయలు ఎన్నెన్నో వీడియోస్ని పెట్టాం మేము. అవి మీరు చూసి కొంచెం నాలెడ్జ్ పొంది మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్.